నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నక్కలకండి ప్రాజెక్టులో ముంపును గురవుతున్న నక్కలకండి తాండా, మర్లపాడు తాండా, కేశ్య తాండా, మన్నేవారిపల్లి గ్రామాల నిర్వాసితులకు రానున్న ఒక మాసంలో ఆర్ఎండ్ఆర్ ద్వారా భూసేకరణ చేసి ఇండ్ల నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేపడతామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు ప్రజలకు హామీ ఇచ్చారు. అచ్చంపేట మండల పరిధిలోని మర్లపాడు తాండా గ్రామానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి భారీ వర్షాల కారణంగా వాగుల్లో వరద నీరు పోతుండటంతో జేసీబీపై ప్రయాణించి ఆయా గ్రామాలను సందర్శించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టులో పోయే ఆయా ముంపు గ్రామాల ప్రజల కోరిక మేరకు కల్వకుర్తి సమీపంలోని జేపీ నగర్, తుక్కుగూడ, దేవరకొండ, వచింతపల్లి గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తిస్తే ఎమ్మెల్యేతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అక్కడ అందరికీ కావాల్సినంత ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకుంటే అచ్చంపేట సమీపంలోని హజీపూర్ వద్ద ఇదివరకే గుర్తించిన స్థలంలో ఆర్ఎండ్ఆర్ ద్వారా పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ముంపు గ్రామాల ప్రజలకు తెలిపారు. అదేవిధంగా ఈ ముంపు గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామంలో రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులను జారీ, రేషన్ ద్వారా అందించే సరుకులను గ్రామంలోని పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనం హై లెవెల్ నుంచి 2006లో ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగు మీరు వస్తున్నట్టు విలేజ్లకి వెళ్ళి అటు వెళ్ళిపోతాం. ఇక్కడ T1 పెట్టి అసలు T1 లేదు, పెట్టుకుంటే లేదు. నేనే కొట్లాడే మా నీళ్ళన్నీ ఇదంతా మాదే, నీళ్లు మావి పారేది మీకెట్లయితే ఎందుకు పెరుగుతుంది సత్తసుడు ఆ దిండి రివర్ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆ రిజర్వాయర్ల కానీ అది నిండి ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది కాబట్టి మీ ఊర్లో వేస్తుంది, లేకుంటే ఎందుకు లేస్తుంది? ఇవన్నీ వస్తుంది. ఏమేమి పోయినా అవన్నీ రాసుకుంటాము. కలెక్టర్ గారు ఓకే సార్, నేను 15 రోజులు ఎక్కువ నెల ప్యాకేజీని శాంక్షన్ తీసుకొస్తాం. నేను జిల్లా కలెక్టర్ గారిని ఇప్పుడే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, పాదయాత్ర చేసి ఎక్కడ రిజర్వాయర్లో పడుకున్న రాత్రి పూట మీ రోడ్ అంతా మేము వర్షం వల్ల నానుకుంటూ నడిచాం. ఆ రోజు పాదయాత్ర వర్షం వల్ల నానుకుంటూ ఆ రోడ్డు నెంబర్ పోయినాం. అక్కడ నక్కలగండి రిజర్వాయర్, నక్కలగండి చెరువు అంటుంది, నక్కలగండి చెరువులో పడుకున్నాం. వాళ్ళంతా మనోళ్ళే సార్. మీరు హామీ ఇచ్చిండు ఆ రోజు ఆయన కూడా హామీ ఇచ్చిండు. ఆ మాట గుర్తు చేస్తే నేను జిల్లా కలెక్టర్ గారితో పాటు అందరు అధికారులు పోతున్నామంటే పోయి నా మాటగా చెప్పండి. నా మాటగా ఏమని చెప్పమంటే 15 రోజులు ఇస్తామని చెప్తామంటే నేను నెల చెప్పిన మీకు. సీఎం గారు 15 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే నాకు ఎందుకైనా మంచిగా ఒక 15 రోజులు ఎక్కువ చెప్పాలని నెల లోపల మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మీరు భూమి ఎక్కడ సెలెక్ట్ చేసుకునేది ముఖ్యం. మీకు భూములకు డబ్బులు ఇచ్చిండ్రు, ఇల్లు కోడికి కోడి, మేకకు మేక, బర్రెకు బర్రె కొని లెక్క. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్, ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్కి నా అడ్వైజ్ ఏంటంటే మీరు హాజీపూర్ దగ్గర ప్లేస్ ఉంది, ప్లేస్ కూడా చూసినాం. మన ఆర్డీఓ గారు కూడా
ప్రైమరీ కమిటీలో 2 మాజీ సర్పంచ్, రాముడు ఉంటాడు, భాస్కర్ ఉంటాడు, నీవు 3, ఎవరు ఉంటారు? ఇంక 2 కేచేతండ, నువ్వు రఘు. పోలేరు. ఈ ఊర్ను ఊరెత్తుకొని ఊరు పెడితే మీరు ఎప్పుడు కలిసి ఉంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. మీరు పట్నం పోతే ఎవరెవరు కలవరు, పట్నం వల్ల భూమి కూడా దొరకదు. ఇక నేను మేము చెప్తే అబద్ధమే, పట్నం వల్ల భూమి కూడా దొరుకుతుంది, మీకు దొరకదు. కాబట్టి మీకు హాజీపూర్లో ప్లేస్ చూసినాం, దాన్ని రేపు మీరు 10 మంది వస్తే మంచి ప్లేస్ హైట్ లో ఉంటుంది. అక్కడనే ఒక కాలేజ్ స్కూల్ కూడా కడుతున్నాం. గవర్నమెంట్ డిసిషన్ ప్రకారము మేము అక్కడ ఫాలో అప్ చేసి అక్కడ ఎవరైతే అగ్రికల్చర్ సెక్రటరీ ఉన్నారో అగ్రికల్చర్ సెక్రటరీకి నేను పర్సనల్గా మెసేజ్ పెట్టి పెడతాను. గవర్నమెంట్ నుంచే డిసిషన్ రావాలి, గవర్నమెంట్ నుంచి వచ్చే డిసిషన్ ప్రకారం చేసుకుందాం. మీకు ఏదైతే పెన్షన్ లేవు, రేషన్ షాపులు లేవు, ఇంకా చిన్న చిన్న లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఒక పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి. రేషన్ షాప్ ఇక్కడ తెచ్చుడు, ఎవరికైతే పెన్షన్ లేవో ఇప్పుడు కొన్ని రోజులు పెన్షన్ ఇస్తాము, ఆ పెన్షన్ అన్ని కూడా వచ్చేటట్టు చేస్తాం. ఈ చిన్న చిన్న లోకల్ ఇష్యూస్ కూడా నేను రిజాల్వ్ చేస్తాను. లోకల్ ఇష్యూస్ ఏదైతే మెయిన్ R&R మిగతా ఏదైతే ఉన్నాయో అవి చేసుకుంటాం. ఇంకొకటి జాబ్స్కి ఏదైనా ఇక్కడ మీకు టూరిజం జాబ్స్ అయినా లేకపోతే చుట్టుపక్కల ఏ జాబ్ అయినా కూడా ఖచ్చితంగా మీకే ప్రియారిటీ ఇచ్చి మీకే ఫస్ట్ వచ్చేటట్టు చూసుకుంటాం. ఇక్కడ పూలు కొట్టుకోవచ్చు, ఇక్కడ పెద్ద రిజర్వాయర్ అయితే ఇక్కడ టూరిజం కూడా డెవలప్ చేస్తాం. దాంట్లో ఈ పూలు లేచిన వాళ్ళు ఉంటారు కదా, మీకే ప్రాధాన్యత ఇస్తాం. దాంట్లో జాబులు ఏంటి, టూరిజంలో జాబులకు ఈ తండ, కేసే తండ, ఇంకో తండ ఏందని గంగవారిపల్లి, పక్క తండ, జోకే తండ, పాల్చే తండ, జోకే తండ, పాల్చే తండ, కేసే తండ మించి మాట్లాడతాం. ఎందుకు ఇది మీరు అడిగేది మెయిన్ ఒకటి R&R ప్యాకేజ్ ఉన్నది. R&R ప్యాకేజ్ మనము మీరు చెప్పినట్టు ఇప్పుడు కల్వకుర్తిలో ఏదో ఉందంటున్నారు, ఆ చింతపల్లిలో ఏదో ఉందంటున్నారు. మీరు పోయి చెక్ చేయండి అక్కడ ఉన్నదా లేదా, ఉంటే అందరికీ సరిపడేటట్టు ఉన్నదా, లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నదా, అవన్నీ చూసుకొని అన్ని క్లియర్ ఉన్నాయంటే మేము ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అది తీసుకురావడానికి ట్రై చేస్తాం. తుక్కుగూడ చాలా దూరం ఉంటుంది, వాళ్ళు చూడండి సార్, మీరు వెళ్ళి చూడండి. తుక్కుగూడ కూడా చూడండి, ఇంకా మేము కూడా సంతోషపడతాం. ఊరు కూడా ఇట్లా మాట్లాడి చెప్పిస్తారు. ఇక్కడ లోకల్ ఉంటే మన నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది మనలో. మీరు పలాని కావాలంటే ఆడపోయి మేము మాట్లాడతాం. ఉంటే ఇంటికి మాకు చిన్నమే ఇబ్బంది లేదు. మీరు జేపీ నగర్ కానీ, తుక్కుగూడ కానీ, లేకపోతే ఇక్కడ చింతపల్లి 3 ప్లేసులు చూసింది కదా. కాబట్టి మాకు జేపీ నగర్ దగ్గర ఉందన్నారు, దాన్ని పరిశీలన చేస్తాం. తుక్కుగూడ ఉందన్నారు, ఆడికి పోయి చూస్తాం. ఇంకోటి ఇక్కడ చింతపల్లి ఏంది, ఇక్కడ మాల్ చింతపల్లి ఆడ కూడా చూస్తాం. ఈ 3 ఎక్కడ భూమి దొరికినా చేయనిక మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ అక్కడ దొరకలేదనుకో అప్పుడు ఇక్కడ ఆలోచించేద్దాం. ఇదొకటి మనిషికి 2 ఎకరాలు ఎకరన్నర ఇవ్వనిక మాకేం అభ్యంతరం లేదు, ఇప్పిస్తాం. దొరికితే ఇప్పేనికి రెడీనే. వాస్తవంగా మీకు R&R ప్యాకేజీలు ఏంటంటే ఈ ఊర్లు లేపాలి, ఈ ఊర్లో ఏముందో అవి ఇవ్వాలి. యాక్చువల్గా అగ్రికల్చర్ భూమి ఇచ్చేది లేదు, ఆల్రెడీ మీరు డబ్బులు తీసుకున్నారు. అయినా మేము ఏం చేస్తామంటే మనోళ్ళంతా ఎస్టీలంతా బాగా బ్యాక్వర్డ్ ఏరియాలో భూములు లేవు. ఆ భూములు దొరికితే నేను కలెక్టర్ గారు పోయి మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి, వీళ్ళు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇప్పేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మీరు 100 ఇవ్వండి, మేము 150 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ఎక్కువ ఇస్తే మాకే మంచి పేరు వస్తుంది కదా, ఎప్పుడు తలుచుకుంటారు కదా. 40 ఇంజన్లు ఇవ్వాలి, నేను వచ్చి మోటార్లా 40 మోటార్లు ఇచ్చింది కదా. అట్లనే ఇప్పుడు కూడా మీకు ఎక్కువ చేయడానికనే ప్రయత్నం చేస్తాం. ఒక్కటి మీరు ఏంటంటే ఒక మాట మీరు ఉండలేరు. మీరు ఇక్కడ వరకు ఎట్టి కాకుండా అవుతుంది. 5 మందిని ఇప్పుడు ఎన్నుకున్నాక ఈ 3 ప్లేసులు ఒక 4-5 రోజులను తిరిగి మీరు ఆ సర్వే నెంబర్ మా వెంబడి రావాలి. వచ్చి మాట్లాడినాక నేను కలెక్టర్ గారు మాట్లాడి దాన్ని సెట్ చేస్తాం. ఆడ భూమి లేదనుకో, గవర్నమెంట్ భూమి లేదనుకో, మనం ఏం R&R ప్యాకేజ్ R&R ప్యాకేజ్ ఖచ్చితంగా కూడా చేపిస్తాం. ఏంటంటే అందరు కలిసి ఈ ల్యాండ్ ఓకే చేసుకుందాం అన్నట్టు ఉండాలి. మనం అనుకున్నట్టు తుక్కుగూడ దొరకాలి, కల్వకుర్తి దొరకాలంటే మనకి ల్యాండ్ దొరకదు. కొన్ని ప్లేసెస్లో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ల్యాండ్ లేదు. మీకు కావాల్సిన ఒక ల్యాండ్, మంచి ల్యాండ్ ఎక్కడైనా చూసుకొని ఈ ల్యాండ్ ఉన్నది అంతా అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆ ల్యాండ్ మీకు వచ్చేటట్టు చూసుకుంటాం. అక్కడ మీకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అవన్నీ మేము చూసుకుంటాం. సో R&R ప్యాకేజ్కి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే మునిగిపోయిన ఇవన్నీ నష్టపరిహారం పంటలు అవన్నీ కొంచెము మా లెవెల్లో ఇష్యూనే ఉంటాయి.
ఇక్కడ కలెక్టరేట్ నుంచి నేనేం చేయగలుగుతా అంటే మీ అన్ని రాసి ఒక స్పెషల్ కేసు కింద వీళ్ళు అక్కడికి పోవాలి, ఇంకా పోలే కాబట్టి ఇక్కడ ఉన్నారు, సో ఆన్లైన్లో లేదు అని నేను గవర్నమెంట్ దృష్టికి ఒక లెటర్ రాసి అక్కడ పెడతాను.